హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. దానికి గార్లిక్ జింజర్ వేసానండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్ ఇంత సైజువి 3 ఆనియన్స్ వేసానండి. ఒక ఆనియన్ ఏమో వేరే పోపు ఉంచుతున్నాను, ఇది గ్రేవీకి. కొంచెం గసగసాలు వేస్తున్నాం, కాఫీ సీడ్స్ అంటారు కదా అవి. కొంచెం కాజు అండి. సో ఈ సైజు టమాటోలు 4 తీసుకుంటున్నానండి. కొత్తిమీర అండి, కార్లిక్తో సహా వేస్తున్నాను. పుదీనా అండి, ఉప్పు, పసుపు, టర్మరిక్ పౌడర్, సాల్ట్. కొంచెం ఆయిల్ వేస్తుందండి. చెక్క లవంగాలు అవన్నీ వేసుకోవాలి. షాజీరా కూడా వేసుకోవాలి. కొంచెం మిర్చి, 2 మిర్చి, ఒక ఆనియన్ అండి, ఆనియన్, కొత్తిమీర, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. పసుపు, కాస్త ఉప్పు, ఎందుకంటే మనం గ్రేవీ దాంట్లో వేసుకున్నాం కదా ఫస్ట్. ఇంకా మ్యారినేట్ చేసి దాంట్లో కూడా వేసుకున్నామండి, అందుకే కొంచెం తక్కువ వేసినా చూసుకొని మళ్ళీ కలిపి వేసుకోవచ్చు. కారం, ఇలా వేస్తే కొంచెం అవి స్పైసెస్ మంచిగా కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చికెన్ అండి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను నైట్లో. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో నేను చికెన్ యాడ్ చేశానండి. ఇందులో చికెన్ యాడ్ చేసి స్టిర్ చేసుకున్నాను. సో మనం ఒక 10-15 మినిట్స్ అట్లా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. చూపిస్తాను ఎలాగో. మిక్సీ పట్టుకున్నాండి. తర్వాత ఇది చికెన్లో వేసుకుంటున్నాను. సో ఇలా చికెన్లోకి వేసుకుంటున్నాను. చికెన్ రెడీ అయిపోయిందండి.